చేసిన కొలతలన్నీ అమ్మ దగ్గర ఉంటాయి. మనల్ని బాగా పొగిడే మనిషి అమ్మే ఫస్ట్. మన అభిమాన అమ్మ. ఎందుకంటే ఊరు మొత్తం మనం తేడా అనుకున్న అమ్మకు మాత్రం మనం ఘనంగా కనపడతాం. ఆమె గంద కదా. అట్లా తన బిడ్డ కోసం ఒక తల్లి పడే తపన అంత కాదు. స్తన్యమిచ్చు తల్లి తన పిల్లలను గారవించినట్లు మేము మీ ఎడల సాధువులమై ఉంటిమి అన్నాడు పౌలు. తను ఆత్మీయ తల్లితో పోల్చుకున్నాడు గనక ఆత్మీయ పిల్లలకి బుద్ధి చెప్పటము, గద్దించటము, పాఠం నేర్పించటము, ఎదుగుదలలో నడిపించటం అనే కర్తవ్యం, అది గురుతర బాధ్యత. బహు జాగ్రత్తగా నెరవేర్చాలి. దుర్బోధకులు ఇలాంటి బోధ చేస్తున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంది? ఆ బోధన ఎలా తీసుకోవాలి? స్వీకరించాలా, తిరస్కరించాలా? కాపరిత్వం అంటే ఏంది? అదే కాపరిత్వం అంటే తోడేళ్ల బారిన పడకుండా మందన కాపాడాలి. తప్పుడు బోధ చేసి రక్షణలోకి వచ్చిన వాళ్ళను కూడా అవిశ్వాసంలోకి తీసుకెళ్లే భ్రష్ట సమాజం ఒకటి ఏర్పడింది. వాళ్ళు సందేహం లేకుండా ఘోరమైన అబద్ధాలు ఎన్నో వాక్యంలో మాట్లాడుతూ ఉన్నారు. వాక్యమే చూపించి మళ్ళా వాక్యమే చూపించి అబద్ధం, పచ్చబద్ధ విగ్రహార్పితం తినొచ్చు అని బోధిస్తున్నారు. విగ్రహార్పితం తినటం అనేది రైట్ కాదు. అది యెజబెలు బోధ అని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం నుంచి చదివితే, తుయతైర సంఘపు దూతకు ఇలాగూ రాయుము, నువ్వు ఇట్లా చేసావు అట్లా చేసావు అని 19లో చెప్పి 20లో అంటాడు, ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనీచుచున్నావు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. జారత్వము చేయడానికి ఒకని బోధ ప్రోత్సహిస్తుంది అంటే అది డేంజర్. విగ్రహార్పితం తినడానికి ఒకని బోధ ప్రోత్సహిస్తుంది అంటే అది డేంజర్, అది మోసపరచు బోధ అని క్లియర్గా చెప్పేశాడు. ఎవరైనా నాకు ఏదైనా పదార్థం తీసుకొచ్చి ఇస్తే నేను తినేస్తానండి. ఎందుకంటే వాడు ఎక్కడ పెట్టాడో నాకు అనవసరం, ఎక్కడ పెట్టాడేమో నాకు అనవసరం అండి. నేను పిచ్చి లాజిక్ లేని చూడను. ఇది దేవుడి సృష్టి, దేవుడి సృష్టి కాబట్టి నేను తినేస్తానండి. దేవుడి సృష్టి అండి, నేను తినేస్తానండి. ప్రార్థన చేసుకుంటాను, తింటానండి. విగ్రహాల దగ్గర పెట్టింది కదా ఇది అన్నా సరే తినేస్తాను నేను. అందులో ఏమైనా ఉందా, ఇందులో ఏమైనా ఉందా, అందులో లేదు ఇందులో లేదు కాబట్టి నేను తినేస్తానని. అబ్బా ఏమి లాజిక్. మరి అట్లయితే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఒక్కసారి చూడండి ఏముందో. పౌలు మహనీయుడు ఏం మాట్లాడాడో చూడండి. బోధలు ఏమవుతున్నాయి, బోధలు ఎటుపోతున్నాయి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువు. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలువారు కారా? ఇక నేను చెప్పున్నదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు గాని. అంతవరకు తీసుకొని విగ్రహముల్లో ఏమీ లేదు, విగ్రహార్పితములో కూడా ఏమీ లేదు అని పౌలే అన్నాడు కాబట్టి ఏమి ఉండదు. ఇక తీసుకోకపోతే అందులో ఏదో ఉందని మనం నమ్మినట్టు అయిద్దని ఒక లాజిక్ చెప్పారు, బోల్డ్ లాజిక్ ఒకటి. ఈ లాజిక్ని చూపించి తీసుకోపోతేనే అందులో ఏదో ఉందని మనం నమ్మినట్టు అయిద్ది, తీసుకుంటే అందులో ఏమీ లేదని మనం నమ్మినట్టు అయింది. కాబట్టి అందులో ఏమీ లేదని మనం నమ్ముతున్నాం కాబట్టి తీసుకోవచ్చు. ఆహా, అయితే లేదు కానీ ఆగో, లేదు అని పక్కన గాని అన్నాడు. గాని అని తగిలిన ప్రతి దగ్గర ఒక గూని ఉంటుంది, జాగ్రత్త చూసుకోవాలి. అక్కడ లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. అంటే దీని అర్థం ఏంది నాయనా?
విగ్రహంలో ఏం లేదు, విగ్రహార్పితం ఏం లేదు, నువ్వు తీసేసుకోవచ్చు అని చెప్పాడా? అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, వాళ్ళకి తెలియదు దేవుడు. నేను చెప్పలా, వాక్యంలో ఉంది, దయ్యములకే అర్పించుచున్నారు. Tell me now what happened. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదన్నాడు. అంటే అర్థం ఏంటి? మీరు తీసుకోవద్దు బాబు అని చెప్పాడు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 19వ వచనం 28వ వచనం త్వరగా చూడు. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 19వ వచనం. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, ఆ. జారత్వమును, ఉమ్. గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు వ్రాసి స్వీకరించుటక విసర్జించుటక, స్వీకరించుటక విసర్జించుటక. అంటే విగ్రహార్పితం తీసుకోమన్నాడా, విసర్జించమన్నాడా? విసర్జించమని. రైట్. 3. నంబర్ 1, యెజబెలు చేసిన బోధల్లో ఒకటి జారత్వాన్ని ప్రోత్సహించింది. 2, విగ్రహార్పితాన్ని తీసుకోవచ్చని ప్రజలను మోసగిస్తుంది అన్నాడు. అంటే విగ్రహార్పితం తినొచ్చు అనే బోధ మోసపరచు బోధ. బాయ్, ఎంతమంది లైన్లో ఉన్నారా? ఉన్నారా? మోసపరచు బోధ. 2వది, విగ్రహార్పితం గురించి ఏం చెప్పాడంటే, అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకి అర్పించుచున్నారు అన్నాడు. 2, అందులో చేయి వేసిన వాడు దయ్యముల బలలో పాలు పంపులు పొందినట్టు అనే మాట చెప్పేశాడు. అది చేయొద్దు మీరు, నాకు ఇష్టం లేదు అది అన్నాడు. 2. 3వది, విగ్రహార్పితం విసర్జించాలి అన్నాడు. 28వ వచనం, అపోస్తల కార్యం 15:28 స్పష్టంగా చెప్పాడు. అక్కడ చూడండి. విగ్రహములు అర్పించిన వాటిని, విగ్రహములకు అర్పించిన వాటిని, చాలు, రక్తమును గొంతు పిసికి చంపిన దాన్ని, జారత్వమును విసర్జించాలి. 4 చెప్పాడు, రక్తం తినొద్దని చెప్పాడు. పాత నిబంధనలో చెప్పాడు, క్రొత్త నిబంధనలో కూడా చెప్పాడు. ఆదికాండం 9లో చెప్పాడు, జంతువు యొక్క ప్రాణము దాని రక్తంలో ఉంటుంది గనక జంతు శరీరాన్ని మీరు తినండి, కానీ రక్తమును మాత్రం నేలను ఓడ్చండి. ఎందుకంటే భూమిలో నుండి చేయబడిన ప్రాణి కనుక దాని రక్తం నేలలో ఓడ్చినప్పుడు ఆ ప్రాణి తిరిగి భూమికి చేరుతుంది. కాబట్టి శరీరంలో తిన్నా దోషం లేదన్నాడు. కానీ బ్లడ్ తినొద్దు, దాని ప్రాణం బ్లడ్లో ఉంటుంది కనుక దాని గురించి మిమ్మల్ని లెక్క అడుగుతానన్నాడు. అదే బ్లడ్ అండి. సండే రోజు మనం తీసుకొచ్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకొని నల్లగా చేసుకొని తింటాం చూడు, అది గుర్తుందా? ఎంతమందికి తెలుసు? ఆ టేస్టే వేరు కదా. తెలియనప్పుడు తింటే తిన్నారు కానీ ఇక తినమాకండి, అది వద్దు అన్నాడు. క్రొత్త నిబంధనలో కూడా చెప్పాడు దాన్ని విసర్జించు అని. ఓకే, గొంతు పీసికి చంపిన దాన్ని, అందులో కూడా బ్లడ్ ఉంటుంది. గొంతు పీసికి చంపి దాని దేహంలో బ్లడ్తో సహా అలాగే మాంసాన్ని తీసుకొని తింటారు టేస్ట్ కోసం, అది చేయొద్దు అన్నాడు. తర్వాత జారత్వం చేయొద్దు అన్నాడు. తర్వాత విగ్రహార్పితం స్వీకరించవద్దు, విసర్జించాలి అన్నాడు. ఇన్ని వచనాలు స్పష్టంగా విసర్జించు, స్వీకరించవద్దు, అది దేవుని పాత్ర కాదు, అది మోసపరచు బోధ అని ఇన్ని వచనాలు చెబితే ఏం కాదండి, తినొచ్చు, విగ్రహార్పితం తినొచ్చు, ఏం కాదు అని ఒకడు బోధిస్తుంటే వాంతో ఎలా ఏకీభవించాలండి? ఎలా ఏకీభవించాలి? బోధలది ఏముంది బ్రదర్, మనం అంతా ఐక్యంగా ఉండాలి. ఎట్టొచ్చిద్దరా పిచ్చోడ ఐక్యత? కడుపులో లేనిది కావలించుకుంటే వచ్చిద్దా? లేదు బ్రదర్, మనం లవ్, మనం ప్రేమ కలిగి ఉండాలి, ఈ బొంద కలిగి ఉండాలి. ప్రేమ సత్యమునందు సంతోషిస్తుంది, దుర్నీతి యందు సంతోషించదు. అది ప్రేమ. అసలు నిజమైన ప్రేమ ఏంటో తెలుసా? ఇట్రా, చిన్న లాజిక్ వాడి జీవితం మైండ్లో ఎక్కించుకోండి. ఈయన ఒక అక్రమ మార్గంలో ఉన్నాడు. నువ్వు అక్రమ మార్గంలో ఉన్నావంటే ఈయనకి నేను శత్రువుని అవుతా, శత్రువుని అవుతా. కాబట్టి ఇప్పుడు ఈయన నేను ప్రేమించుతున్నాను గనుక ఈయన అక్రమ మార్గంలో ఉన్నా నేను హెచ్చరించను.
ఎందుకంటే ప్రేమ. ఆయన ఏ మార్గంలో ఉంటే ఏ వాగులో పడి చేస్తే మనకెందుకు? ప్రేమ కలిగి ఉండాలి మనం. బ్రదర్ బా, ఎంత ప్రేమ! ఇది ఒరిజినల్ ప్రేమ, ఒరిజినల్ లవ్ ఇది? చెప్పండి. మరి నిజమైన ప్రేమ ఏం చేసింది? బ్రదర్ అందం, అవతలోడు వచ్చినా ఆగు, కౌగిలించుకుందాం, ఆలింగనం చేసుకుందాం, హగ్గించుకుందాం, ఇబ్బంది ఏం లేదు. కానీ ముందు సత్యం విషయంలో నువ్వు త్రోవ తప్పున్నావు. సత్యం విషయంలో త్రోవ తప్పున్నావు. నీ బుర్రకు దోచిన పిచ్చి బోధంతా చేస్తున్నావు. చాలా మందిని విశ్వాస భ్రష్టత్వంలోకి తీసుకెళ్తున్నావు. అన్ని జనులతో కలగా పొలగం చేసి వాళ్ళని వెనక్కి తీసుకెళ్లేటట్టు చేస్తున్నావు నువ్వు విశ్వాస గణాన్ని. అందులో ఏం లేదు, తీసుకోండి, స్వీకరించండి, ఏం కాదని. ఎట్లా సత్యం సార్? నువ్వు చెడ్డ త్రోవలో ఉన్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నిన్ను సరి చేసుకోమని చెబుతున్నా. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును, ప్రేమించువాడు చెంపదెబ్బ. ఎస్, నేను నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి నీ తప్పును సరి చేసుకోమని చెప్తున్నా నేను. ఇది ఒరిజినల్ లవ్. ఏమంటారు? బాయ్, ముందు ఆ తప్పు త్రోవను దిద్దుకో అని నేను అన్నాను. ఏది ప్రేమ? దండం పెడతానండి, చెప్పండి పెద్దగా. ఏది నిజమైన ప్రేమ? ఆయన ఏం చేసినా ఏమైపోయినా ఏం పర్లేదు, కానీ లవ్ యూ బ్రదర్, లవ్ యూ. దేవుడి ప్రేమ బ్రదర్, దేవుడి ప్రేమ. దేవుడి ప్రేమ నీ ఇష్టం వచ్చినట్టు నిన్ను నడవనిచ్చిందా? దేవుడి త్రోవలో నిలవమని హెచ్చరించింది. దేవుడి ప్రేమ. మేము రాజీ పడం. అంతకు కాకపోతే న్యాయపీఠం ముందు నిలబడతాం. పౌలు అన్నాడు, ఈ సున్నతి సంబంధులు, వీళ్ళ బోధలు, వీళ్ళ బాధలు ఒక్క గడి అయినా మేము వాళ్ళకు లోబట్టడానికి ఇష్టపడలేదు అన్నాడు. మేము రాజీ పడం, మేము లోబడం. వాడు ఏ బోధన చేసుకొని పోయి వాటేసుకునే ప్రసక్తి లేదు. కౌగులించుకొని వాడిని ఆలింగనం చేసుకుని హక్కుని చేర్చుకున్నట్టు అర్థం ఏంటో తెలిసి ఈడు చెప్పేది కూడా సత్యమని సాక్ష్యం ఇచ్చినట్టు. కొన్ని తక్కువ ప్రమాదం కలిగించే సమస్యలు ఉన్నాయి, కొన్ని బోధలు అసలు టోటల్ విశ్వాసాన్ని భ్రష్టు పట్టించే బోధలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సహోదరుల ఐక్యత కలిగి నివసించాలి, కాదని నేను అనట్లేదు. ఆ ఐక్యత పైదై ఉండకూడదు, సత్యమును బట్టి ఐక్యం కావాలి. అది ఒరిజినల్. అలాంటి సత్యంలోనికి సహోదరులు రాని ఇష్టపడినప్పుడు, భయంకరంగా విశ్వాసుల్ని భ్రష్టత్వంలో తీసుకెళ్లే ఉపదేశం చేసినప్పుడు వారికి దీర్ఘకాలం వ్యతిరేకంగా ఉండటానికే సిద్ధపడతాం. ఎందుకంటే వాళ్ళని ప్రేమిస్తున్నాం. వాళ్ళు దిద్దుబాటు చేసుకున్న దాకా వాళ్ళతో కలవలేం. పోయి కనపడ్డ దగ్గరల్లా రాజీ పడం. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నేను నడవాలని నా సత్యం ఆడు, సత్యం నాకు తెలియాలి, ఆడు సత్యం, సత్యంలో నేను నడవాలని నా ఆశయ. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. కలసి